ప్రొద్దుటూరులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రతిరోజు రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావటం లేదని జబీవుల్లా అన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలకు ఎలాంటి పొంతన లేదని విమర్శించారు. తెలుగు ప్రజలు, తెలుగు ప్రాంత వాసులు మరియు అందరికీ నమస్కారం తెలిపి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నిన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మరియు ప్రతిరోజు ఏదో విధంగా రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక మాట మాట్లాడాలని అధికారంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ ఏదో ఒకటి చెప్తున్నాడు. ఆయనకు చెప్పేది అంటే ఈ నడమన ప్రసాద్ రెడ్డి అన్న మతి మరుపు ఎక్కువైందో, లేకుంటే ఆ మతి మరుపుకు సంబంధించి టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోతున్నాడో ఏమో కానీ తను ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు చెప్పే మాటలకు పొంతన లేకుండా చెప్తున్నాడు. అలాగే వారి యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి రాయలసీమ రత్నమని, అలాంటి నాయకుడు లేడని, మహాత్మా గాంధీ అంతటి నాయకుడని పొగుడుతున్నాడు. మా నాయకుడు పట్టాభిరామ్ గారు మొన్నటి దినం వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి పిరికి పంద, దొంగ, గజ దొంగ అని చెప్పినాడని దానికి కౌంటర్గా ఆయన చెప్పినాడు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రసాద్ రెడ్డి అన్న నీ మాటల్లోనే నువ్వు ఏమన్నావు? భారతదేశంలో అత్యుత్తమ దర్యాప్తు సంస్థ సిబిఐ, అలాగే అత్యుత్తమ న్యాయస్థానము సుప్రీంకోర్టు చెప్పినావు. పట్టాభిరామన్న చెప్పింది తన నోటి మాట కాదది. సిబిఐ సంస్థ ఇతను ఆర్థిక నేరస్తుడు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు అని తేల్చి ముద్దాయిగా చేర్చింది. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఆ కేసులు ఇంతవరకు నడుస్తున్నాయి. నువ్వు సిబిఐ మీద చెప్పున్నా ఇవి ఎట్ట చెప్తావా? మా ఆయన రత్నము మహాత్మా గాంధీ అని పట్టాభిరామకు చెప్పింది కేవలము సిబిఐ తేల్చినాకనే చెప్పినాడు. అలాగే ఆయన ఈ నడమన పిరిగిపోయిందా అంటే దేనికోసం చెప్పినాడు? ఒక నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే, ఎంపీగా ఎన్నుకుంటే ప్రజల తరపు నుంచి నా యొక్క వాదన ఆ యొక్క సభల్లో పోయి వినిపించడానికి. కానీ ఆయన అసెంబ్లీకే పోడు. అసెంబ్లీకి పోకుంటే ఆడేం చర్చ జరుగుతా ఉంది? ప్రభుత్వాన్ని నిలదీసేది ప్రతిపక్ష నాయకుడు విను. ఆడ పోకుంటే ఎట్ట తెలుస్తుంది దేనికోసం భయపడుతున్నాడు? ఎందుకంటే తను యొక్క హయాంలో ఏం చేస్తున్నాడని అవి కూడా అడుగుతారని దాని జవాబు లేదు కాబట్టి పోవడం లేదు, భయపడి తిరిగిపోయిందని దాని గురించి చెప్పినాడు. అలాగే అబద్ధాలు, ఈయన ఎప్పుడు అబద్ధాలు చెప్పాలంట. ప్రసాద్ రెడ్డి అన్న నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. నువ్వే నీ నోటి నుంచి ఎన్నోసార్లు చెప్పినావు వరదరాజుల రెడ్డి నా గురువు అని. వరదరాజుల రెడ్డి నా గురువు, బలవంతుడని చెప్పినావు. ఈరోజు నువ్వేమంటున్నావు? వరదరాజుల రెడ్డి దగ్గర అసలు మన పనమే చేయలేదు, సహకారం పని చేసినా కానీ ఆయన యొక్క ఏమి నా మీద కొంచెం కూడా ఏమి కూడా నాకు సపోర్టే లేదన్నావు. ఆయన లేకుండా ఆ రోజు టికెట్ ఎట్టిచ్చినాడు నీకు? ఏదో విధంగా ఆయన గురువు అని ఎవరికంటారు? ఏదో ఒకటి నేర్చుకోవాలను. వరదరాజుడి అన్న దగ్గర ఏం నేర్చుకున్నావు? దేనికి గురువు అన్నావు? ఆయన కింద పని చేస్తేనే కదా అబద్ధాలే చెప్ప ఉంటావు. కాంట్రాక్టర్ల గురించి ఏం చెప్పినావును? నాసిరకం పనులు చేస్తున్నావు చెప్పినావు. ఎన్ని వర్కులు జరిగినాయి? ఏ వర్క్ గురించి చెప్పలే. ఇంకొకటి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకోవడము ఆనవాయితీ అంటున్నావు. ఎవరి సొమ్ము అది? ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ఒక కాంట్రాక్ట్ చేయడానికి ఆయన కాంట్రాక్టర్ ఒప్పుకున్నాక ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావంటే మామూలు తీసుకుంటే అది లంచమే. అది ఎవరైనా తీసుకొని నువ్వు లంచం తీసుకొని నీకు మామూలు ఇస్తే నువ్వు ఆ వర్క్ గురించి అడగవు, అది ఏమైనా చేయని. ఇంకా కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? నీకు ఇంకొకరికి డబ్బులు ఇచ్చినాక నాసిరకం పనులు కూడా కొన్ని జరుగుతాయి. కానీ నీకు డబ్బు దాంట్లో అందలేదు కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నావు. అది నాసిరకమా కాదా అనేది చెప్పను నేను. లంచం తీసుకుంటున్నావా లేదాను? ఏ రోజైనా నువ్వు ఎప్పుడైనా ఒప్పుకున్నావంటేనో ఆ రోజు నువ్వు అయిపోయినావు. నువ్వు లంచం తీసుకొని ప్రజల సొమ్ము దోచుకునే మనిషిను కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్నా అంటే అతను కొంచెం తక్కువ ఎక్కువ చేస్తాడు. ఖచ్చితంగా తప్పు. ప్రజల సొమ్ము దోచుకుంటున్నావు కాబట్టి నీకు అడిగే హక్కు లేదు. అలాగే రాష్ట్రంలో నీ తరపు నుంచి మా పరువు పోతుంది, ప్రొద్దుటూరు పరువు, కడప జిల్లా పరువు. ప్రతి దానికి మా కడప భాష ఆ జగన్మోహన్ రెడ్డి గురించి ఎట్టే చెప్పినాడని కాకినాడలో ఉండి ఎమ్మెల్యే చెప్తే అంత పెద్ద రియాక్ట్ అయినాను. కానీ అదే ఆడ నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరూ తిట్టడమే. నీ తరపు నుంచి మా ప్రొద్దుటూరులో పరువు పోతుంది, కడప జిల్లా పరువు పోతుంది. మీ నాయకుడిని తిడితేను ఏందో చేస్తాను, కాకినాడ అయినా తిడితే రాజమండ్రికి పోతా అంటావు. కానీ డైరెక్ట్ నీకే తిట్టినారు వాళ్ళు. తిట్టినప్పుడు పోవాలి కదా నువ్వు కాకినాడకే. మీ నాయకుడిని తిడితే రియాక్ట్ అయినా కానీ నీకు తిడితే రియాక్ట్ కావాను. మళ్ళా రెఫరెండం అంటావు. దీనికోసం రెఫరెండం 24 రెఫరెండం ఇచ్చినారు ప్రజలు. కడప జిల్లాలో మాకు గెలిచినాం, మేము ఓట్లు వచ్చినాయి, ఓట్లు ఇచ్చినాను. ఓట్లు నీకు నువ్వు అన్ని ఓట్లు కలిపి చెప్తున్నావు. నియోజకవర్గాల పరంగా మీరు ఎన్ని గెలిచినారు, ఎన్ని అనేది చూస్తారు. సరే, మీది కడప జిల్లా ఉన్నప్పుడు ప్రతిపక్ష మీ పార్టీకే పడాలి కానీ మిగతా పార్టీలకు పడకూడదు. అట్టే ఏమైనా జరిగినాయా? నువ్వు అన్ని టోటల్ చేసినా కానీ పడినాయి. అన్ని జిల్లాలో అట్టే జరిగిందా? ఒకసారి ఆలోచించాలా. చెప్పే ముందు ప్రొద్దుటూరు ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏం చూస్తున్నారని. ఎంతసేపు చంద్రబాబు మీద చెప్పేటప్పుడు నువ్వు నిన్న ఏమంటున్నావు? 100 చెప్తా, నేను 500 చెప్తాను.
చెప్పాను మేము అభివృద్ధి చేసినామని. ఏం చెప్పినావు నువ్వు? ఎన్ని చెప్పినావు? ఒక్కటైనా సరిగా ఉందా? మళ్ళా చెప్తావు ప్రొద్దుటూరులో ఏం చేసినా రోడ్లు అంటావు. రోడ్లే కావాల్సింది. డెవలప్మెంట్ అంటే దేనికంటారు? ప్రజలకు సౌకర్యం కావాలా, ప్రజలకు ఏం కావాలో అది చేయాలా. అవన్నీ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెస్తున్నారు లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఉపాధి ఉండాలని చెప్పి ఆయన చెప్పిన ప్రకారము. అలాగే సంక్షేమ పథకాల గురించి చెప్తున్నాను. సంక్షేమ పథకాలు మీ హయాంలో ఎట్ట జరిగినాయో దానికంటే మెరుగ్గానే జరుగుతున్నాయి. ఏదైనా కానీ శాంతి భద్రతల విషయం కానీ ఏదైనా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రతి ఒక్క దానికి జోస్యం చెప్తున్నావు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తావు అంటే నువ్వు చెప్పిన జోస్యం ఇంతవరకు ఏది పూర్తి కాలే. ప్రజలకు ఇల్లు కట్టిస్తాన్నావు, కట్టించకుంటే నీ ముఖం మాకు చూపించనన్నావు, చేసినావా? మళ్ళీ చూపిస్తున్నావు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులో లేకుండా చేస్తానావు, జరిగిందా? మళ్ళా ఊరండున్నాను ఉన్నావు. ఎన్ని చెప్తావాను? ఏది చెప్పినా నువ్వు చెప్పే మాట ఏది జరగదు. ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుంది. మేము ప్రజలకే జవాబుదారీ అయినా కానీ నీ మాటలకు చెప్పాలా. ఎందుకంటే ఈ నడుమన మన నోరు, నీ నోరు ఏం చెప్తా ఉందో ఏందో నీకే తెలియదు. ఇష్టం వచ్చినట్టు చెప్తావు. నువ్వు చెప్పు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, మీ ఎంపీ అంటే కడప జిల్లా ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి కానీ ఆయన ముద్దాయి దోషి అని అత్యుత్తమ దర్యాప్తు సంస్థ సిబిఐ తేల్చిందా లేదా? ఆర్థిక నేరస్తుడని ఇన్ని కేసులు పెట్టుకుని ఆయన గురించి మళ్ళాను ఆయన ఏడపోయినా కానీ ఏం మాట్లాడతాడో ఏమో ఆయనకి తెలియదు. ఎందుకు ఏం ప్రజలకి ఏం అవసరం ఉందో కూడా తెలియదు. ఏదో ఒకటి చెప్తాడు కాబట్టి మా నాయకుడు చెప్పిందే జరగాలి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. మేము చెప్పేది ఏమంటే ఏదైనా కానీ అవాకులు చివాకులు పలికే ముందు ఒక్కసారి మనము మన లోపాలు కూడా ఏమున్నాయో లోపాలు చూసుకోవాలా. ఎదుటివాడు మనిషి ఎలాంటి వాడని కూడా చూసుకోవాలా. ప్రధాన గురించి మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకో. ఏదో ఒక విధంగా అయినా నీకు సహాయపడినాడు. ఆ రోజు కౌన్సిలర్ టికెట్ ఇవ్వడంతోనే నువ్వు కౌన్సిలర్ అయినావు. ఆ తర్వాత నీకు ఒక రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎందుకు ప్రధాన దగ్గర నుంచి నువ్వు దూరం అయినావో అది కూడా తెలుసుకో. అరే వాళ్ళ కొడుకు గురించి ఇళ్ళ గురించి అంటే వదిలిపెట్టు, నీ గురించి చెప్పు. రెఫరెండం దేని గురించి పెట్టాలా? ఎప్పుడైనా కానీ నువ్వు రెడీ. వివేకానంద రెడ్డి మర్డర్ ని ఎవరు చేసినారు? రెఫరెండం పెడతాం. వైఎస్ కుటుంబంకు సంబంధం ఉందా లేదా? అలాగే ప్రొద్దుటూరులో కూడా ఒక మర్డర్ జరిగింది, నందం సుబ్బయ్యది. రెఫరెండం పెడతాం. నీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధం ఉందా లేదా అనేది. ఎప్పుడైనా ఒకటి. దీనికి ఓకేనా? ఎప్పుడైనా చెప్పు. రెడీ. ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఉండాల్సిన అవసరం లేదు. పబ్లిక్ లో పెడతాము, పబ్లిక్ ని అడుగుదాము, పబ్లిక్ లో సేకరిస్తాము. దీనికి రెడీ అయితే ఎప్పుడైనా చెప్పు. ఓకే.